మాట మాత్రం క్లియర్గా చెప్తా. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు ఇష్టానుసారంగా అనుడు కదా. ఈరోజు అదే కేసీఆర్ గనక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చెయ్యకపోతే రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతుండే. అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని బయటికి రాకపోతే, ఆయన నిరాహార దీక్షలు చేయకపోతే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం లేకపోతుండే, మనం అందరం ఇంత స్వేచ్ఛగా లేకపోతుండే. అన్నిటికీ కారణం కేసీఆర్, అన్నిటికీ కారణం కేసీఆర్. రేవంత్ అన్న పదే పదే అంటాడు కేసీఆర్ కాళ్ళు ఇరిగింది, కేసీఆర్ నడుము ఇరిగింది, కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు, కేసీఆర్ అసలు ఫామ్ హౌస్లో ఉండడో లేడో, కేసీఆర్ ఫామ్ హౌస్లో జైల్లో ఉన్నాడు, దమ్ముంటే అసెంబ్లీకి రా మనం చూసుకుందామని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా కేసీఆర్ని ర్యాగింగ్ చేసిండు. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను బయటకు వచ్చిన ఇన్ని రోజులు ఓపిక పట్టిన, ఇక ఓపిక పట్టను, అసెంబ్లీకి వస్తా, మీ సంగతి చెప్తా, భారీ బహిరంగ సభలు పెడతా అని చెప్పి కేసీఆర్ ఓపెన్ సవాలు చేసిండు. ఈరోజు అసెంబ్లీకి వచ్చిండు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కుర్చీలో ఏ మాత్రం ఆయనకి ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు. ఎస్, నేను ఓడిపోయినా, జనాలు వద్దన్నారు, సైలెన్స్ ఉన్నా, ప్రతిపక్షంలో జనాలు కూర్చోమన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నారు, నేను ప్రశ్నిస్తా అనేటటువంటి ఆలోచనతోటి ఈరోజు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి స్వయాన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్కు నమస్తే చెప్పేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది.